ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును అని అన్నాడు. ఆ దినమున దేవుడైన యెహోవా గట్టిదై తరువాత గొప్పదై బలమైన ఖడ్గాన్ని పట్టుకుంటాడు. దేవుని ఖడ్గము గట్టిది, దేవుని ఖడ్గము బలమైనది. ఆయన దాన్ని తన చేతిలో ఆ దినమున పట్టుకుంటాను అని అన్నాడు. ఈ రోజున గమనించాల్సింది, దేవుని వాక్యము సెలవిస్తుంది తన ఖడ్గమును పట్టుకొనును అని అన్నాడు. ఈ రోజున చాలా మంది మనకు దేవుడిచ్చిన ఖడ్గాన్ని కాదు, ఏవేవో ఖడ్గాలు పట్టుకుంటాం, ఎవరెవరో ఖడ్గాలు పట్టుకుంటాం. మీకు అర్థం అవటానికి చెప్తాను, మీకు కాదు. చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే, దినకర్ గారు పేర్లు పిలిచారు కాబట్టి వీడు కూడా పేర్లు పిలుస్తూ ఉంటాడు. దినకరి గారి ఖడ్గాన్ని ఈయన పట్టుకున్నాడు. దయచేసి వినాలి, బెన్యమీన్ గారు అంటే పడిపోతారు. ఆయనకిచ్చిన ఖడ్గం, ఆ ఖడ్గాన్ని చాలా మంది పట్టుకొని పోని ఊతూ ఉంటారు. కాబట్టి ఖడ్గం వాళ్ళది, వీడు పట్టుకుంటే ప్రయోజనం లేనే లేదు. దేవుడు నీకిచ్చిన ఖడ్గం ఒకటి ఉంటుంది. అది ప్రార్థనో, ఉపవాసమో, లేకపోతే వాక్యాన్ని చెప్పడమో, లేకపోతే పరిచర్య చేయడమో, ఏదో ఒక ఖడ్గం. నీ ఖడ్గాన్ని నువ్వు పట్టుకోవాలి. అంతేకాని మనము ఏం చేస్తామో తెలుసా, ఖడ్గాన్ని పక్కన పెట్టి వాడు పని చేయలే, వీడు పని చేయలే, వాడు సరిగా లేడు, వీడు సరిగా లేడు అని చెప్తూ ఉంటాం. దాని అర్థము, నీ ఖడ్గం పక్కన పెడితే జరిగే నష్టం ఏమిటంటే, సాతానుడు సులభంగా నిన్ను ఓడించేస్తాడు. నీ చేతులు ఏం లేదు, నీ చేతులు ఏం లేదు. నువ్వు పరిచర్య చేయి, అదొక ఖడ్గం. నువ్వు టాయిలెట్లు కడుగు, అదొక ఖడ్గం. లేకపోతే అంట్లు దోము, అదొక ఖడ్గం. ఏది దేవుని మందిరంలో నీకు ప్రభు పని ఇచ్చాడో అదొక ఖడ్గం. దాన్ని నువ్వు పట్టుకొని నిలబడితే సాతానుడు నీ ఎదురుగా నిలబడే ప్రసక్తి లేదు. చాలామంది ఖడ్గాల్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టంగా కత్తిలేని సోల్జర్, కత్తిలేని సిపాయిలాగా తిరుగుతూ ఉంటాడు. కత్తిలేని సిపాయి యుద్ధానికి వెళితే ఎవరికి నష్టం? కత్తిలేని సిపాయి యుద్ధానికి వెళితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? సుస్మి, ఈమె ఆడబెట్టిందో ఈమె ఖడ్గం ఈ మధ్యన కనిపించడం లేదు. దయచేసి గమనించాల్సింది, కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళకూడదు, తుపాకీ లేకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళకూడదు. వెళ్తే టుపుక్, ఎదుటోడు టుపుక్ అని గాలి చేస్తాడు. సార్, నా భార్యకి నేనేం చెప్పి రాలేదు, చెప్పు వచ్చేదాకా ఉండండి, మళ్ళీ కాలుద్దురు అంటే వాడు ఊరికే ఉంటాడా? ఎవడ్రేడు కహానీలు బోల్తా హై అని టుపుక్ అనేస్తాడు. దయచేసి గమనించాల్సింది, ఖడ్గం చాలా అవసరం. మీకు దేవుడు ఏ ఖడ్గం ఇచ్చినాడో, ఒక్కసారి నాకు దేవుడు ఖడ్గం ఇచ్చినాడు అనేవాళ్ళు చెయ్యి పైకెత్తండి. ప్రతిపన్న నీకు ఇచ్చినాడా లేదా నాకు చూపిస్తా ఉన్నాడు. ఓకే, ఏదో దేవుడు నాకు ఒక అంత కత్తి ఇచ్చినాడు, దాన్ని ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి. మీకు ఇచ్చిన కత్తి కనీసం సూరు కత్తో లేకపోతే ఇంకొక కత్తో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే శత్రువు వేస్తాడు. కసక్, శత్రువు ఏం చేస్తాడు? కసక్. చెప్పండి, శత్రువు ఏం చేస్తాడు? శాంతమ్మ, కసక్. ప్రవీణ్, యువర్ మమ్మీ టోల్డ్ కసక్. అది అంత సులభంగానా? కసక్ వేస్తాడు, దెబ్బకి వేస్తాడు. మన చేతిలో ఏముండాలి? నీ ఖడ్గమే ఉండాలి. నీకంటూ ఒక ఖడ్గం ఉండాలి. ఎందుకో తెలుసా? మీరు పోరాడున్నది
శరీరులతో శరీరులతో కాదు, ప్రధానులతోనూ అంధకార చీకటి శక్తులతోనూ దురాత్మలతోనూ పోరాడుతున్నారు. కాబట్టి మీరు రక్షణ అను శిరస్త్రాణము కలిగి ఉండాలి. నీతి అనే మైమరువు కలిగి ఉండాలి. ఆత్మ అను వాక్యం అనే ఖడ్గాన్ని కలిగి ఉండాలి. వాక్యం అనే ఖడ్గాన్ని, విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలి. సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళు కలిగి ఉండాలి. సత్యం అనే దట్టి కట్టుకొని ఉండాలి. ఇది పోరాడటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు. ఇవన్నీ మనకు ఉండాలి. ఇవన్నిటితో పాటు ఆత్మ అను వాక్యం అనే ఖడ్గము నీ చేతిలో ఎప్పుడు ఉండాలి. సాతానుడు అది చూసి నీతో పోరాడతాడని కాదు, కానీ ఖడ్గం ఉంటే వాడిని జోలికి రాడు. దురాత్మల సమూహాలు, అంధకార చీకటి శక్తులు అని అంటాడు. అంధకారంలో ఎన్నో చీకటి శక్తులు ఉన్నాయి. దురాత్మల సమూహాలు గుంపులు గుంపులుగా. మదనపల్లి జనాభా ఎంత సార్? 3 లక్షలు. ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు 3 లక్షలు. మదనపల్లి జనాభా 3 లక్షలు. వాడిని ఎలా తిడతావు? వాడిని నీ అతి ప్రియమైన శిష్యుడే కదా. చెప్పండి హల్లెలూయా. 3 లక్షల జనాభా. 3 లక్షల జనాభాకి దురాత్మల సమూహాలంటే మీకు కనీసం ఒక 8 అన్నా ఉంటాయి మీతో పోరాడేకి. బైబిల్లో చెప్తాది, ఒక అపవిత్ర ఆత్మ బయటికి వెళ్ళిపోయి చెడ్డవైన 7 దయ్యాల్ని మళ్ళా తీసుకొచ్చి వాళ్ళలో కాపురం పెడతాయి. నీకు కత్తి లేకపోతే 8 కొడతాయి నిన్ను. ఎన్ని కొడతాయి? 8 కొడతాయి. ఒకసారి బస్ స్టాండ్లో ఎవరికో గొడవ పడింది. ఇద్దరికి గొడవ పడితే ఎదుటోడు విర్రబీగిపోతా అన్నాడు. ఈ పక్కోడు అన్నాడు, ఎందుకే అట్లా నోరు బారేసుకుంటావు, పో అని. నువ్వు పొమ్మంటే పోయేకి నేనేమి మగోడు కాదా అన్నాడు. అంతే. కొట్టినారు చూడు, కుమ్మినారు చూడు. బస్ స్టాండ్ అని కూడా లేకుండా 7-8 మంది కుమ్మీసి పెట్టినారు. ఏడున్నాడు రైడని చూస్తే కింద పడి ఉన్నాడు. అప్పుడు ఒక ఆయన అని, మగోడా లేరా పైకేనా, ఏది లేసేది ఎరగొట్టే అంటే అని. దయచేసి వినాలి. 8 దయ్యాలు కుమ్ముతాయి. ఎవరు కుమ్ముతారు? మనిషి కొడితే దెబ్బకు మందు ఉంది, దెయ్యం కొడితే దెబ్బ ఉండదు. 8 దయ్యాలు కొడతాయి. దయ్యం కొడితే వ్యభిచారంతో కొడుతుంది. దయ్యం కొడితే మోసంతో కొడుతుంది. దయ్యం కొడితే అన్యాయంతో కొడుతుంది. దయ్యం కొడితే వ్యాపారంలో నష్టమయ్యేటట్టు కొడుతుంది. దయ్యం కొడితే నీ క్యారెక్టర్ లాస్ అయ్యేటట్టు కొడుతుంది. దయ్యం కొడితే నీ ఆర్థికం పోయేటట్టు కొడుతుంది. దయ్యం కొడితే ఆరోగ్యం పోయేటట్టు కొడుతుంది. అది ఇంకెవరు దాన్ని సమకూర్చలేరు. క్యారెక్టర్ పోయింది దావీదుకి. అయితే ఆ కేసు ఎక్కడి దాకా పోయిందో తెలుసా? దేవుని దాకా పోయింది. అందరూ అన్నారు, తాగుబోతులు ఇండ్ల ముందు కూర్చొని, ఒరే దావీదా, ఏమిరా నువ్వు గొల్యాతుని చంపినావు అనుకుంటే యాయిర్ను కూడా ఆన్ని కూడా చంపేసినావు కదా ఉరియా అని చంపేసినావు. ఓయమ్మా ఇంకెందరిని చంపుతావురా రే అని తాగేసి పాటలు పాడినారు. దావీదు ఊర్లో తలెత్తుకోలేకపోయినాడు. దయచేసి గమనించాలి, దయ్యాలు కొడితే చాలా విచిత్రంగా కొడతాయి. తిరిగి నువ్వు కోలుకోలేనంత స్థితిలోకి కొట్టేస్తాయి అవి. కాబట్టి ఆయుధము చాలా ప్రాముఖ్యమైంది. నా మాటలు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దాం. యెహోవా గట్టిదై గొప్పదైన బలమైన ఖడ్గమును పట్టుకున్నాడు. తీవ్ర సర్పమైన వంకర సర్పమైన మకరమును ఆయన దండించును.
అని చెప్పాడు. తీవ్ర సర్పమైన మకరము అంటే బైబిల్ చెప్తా, మకరం అనేది మొసలి అని అర్థం. మొసలి ఎలాగ వేటాడుతుందో తెలుసా? ఏదైనా నీళ్ళ దగ్గరికి వచ్చి నీళ్లు తాగేటప్పుడు సింహము కానీ, ఏనుగు కానీ, ఇంకా జీబ్రా కానీ, ఏదైనా కానీ ఏం చేస్తుందో తెలుసా? మనం నీళ్ళల్లో నడిచేటప్పుడు నీళ్ళన్నీ ఏమవుతాయి? కదులుతూ ఉంటాయి. మొసలి ప్రయాణం చేస్తే నీళ్లు కదలనే కదలవు. నీళ్ళ లోపల నెమ్మది వచ్చి కాలు దాకా వచ్చి పడేస్తుంది. మొసలి పట్టుకునిందంటే ఇంకా విడిపించుకునేది చాలా కష్టం. ప్రభుల వారు అంటారు, ఖడ్గము నీ చేతిలో ఉంటే వంకర సర్పమైన మకరమును, తరువాత తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండిస్తాడు అని చెప్పాడు. అంటే శత్రువు సర్ప రూపంలో, శత్రువు మొసలి రూపంలో నీ దగ్గరికి రావచ్చు. శత్రువు సర్పము, దయచేసి గమనించాలి. ఓసారి మేము వ్యవసాయం చేసేటప్పుడు మోటార్ విడిచిపెట్టడానికి రాత్రి వెళ్ళి ఆ గుడిసెలో పడుకున్నా. ఈ కడుపులో నవ్వు వచ్చింది. నిద్రపోతూ ఉంటే ఎంతసేపు గీరినా నవ్వ తగ్గనే లేదు. ఇంకా గీరుతూ నవ్వు తగ్గలేదు. ఏంది ఇది అంటే చల్లగా ఉంది. ఇట్లా తారాడితే పొడువుగా ఉంది చల్లగా. ఏమని దుప్పటి తీస్తే నా పక్కన బుజ్జిగాడు పడుకున్నట్టు పడుకుంది పాము. దొరినాసుడు నాయను ఆ గుడిసెలో దొర్లి ఆ ఎదురులో దూరి వీపంతా చించకపోయింది. ఆయన అన్నాడు, మా పని ఆయన, ఏం అట్లే గుర్తా ఉండవని. ఎగిరేది కాదన్నా, అడుపోయి చూడు రూమ్లోనని. దుప్పటి తీస్తే అది అట్లే పడుకోంది. ఏదో తినొచ్చి పడుకునింది పాపం. దయచేసి గమనించాల్సింది, బైబిల్ సెలవిస్తుంది, సర్పమును చూసి భయపడిన వాడెవడు, సర్పము కరిస్తే ఆలస్యం చేస్తే చావని వాడేవాడు, మకరము చేతిలో నుండి తప్పించుకొని వాడేవాడు, మొసలి చేతిలో నుండి నీళ్లు కని వచ్చిన ఏ జంతువునైనా అది వదిలిపెట్టదు. పెద్ద ఏనుగైనా, ఎంత పెద్ద ఒంటి అయినా, ఎంత పెద్ద జీబ్రా అయినా, క్రూర మృగమైన, సింహమైన, చిరుతైన, పులి అయినా దేన్ని వదిలిపెట్టదు. ఆ రీతిగా నీ చేతిలో ఖడ్గం ఉంటే ప్రభుల వారు నీ జోలికొచ్చే వంకర సర్పమైన మకరమును, తర్వాత తీవ్ర సర్పమైన మకరమును ఆయన దండిస్తాడు. జాగ్రత్త, నా కుమారుడు ఈ మందిరంలో ఒక పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నాడు. వాని చేతిలో వాని ఆయుధం ఉంది కాబట్టి వాని జోలికి పోవద్దు. వాని చేతిలో వాని ఆయుధం ఉంది కాబట్టి వాని జోలికి పోవద్దు. దయచేసి బైబిల్ సెలవిస్తారు, ఎప్పుడు నీ చేతిలో ఆయుధం లేదో 8 దయ్యాలు వచ్చి కుమ్ముతాయి నిన్ను. ఎన్ని దయ్యాలు వచ్చి కుమ్ముతాయి? 8 దయ్యాలు వచ్చి కుమ్ముతాయి. అంటావు, సార్ నాకు నష్టం వచ్చేసింది. ఏమి నష్టం? పంట చేతికి వచ్చేటప్పుడు వర్షం వచ్చేసింది సార్, నష్టం. సార్ నాకు కష్టం వచ్చింది. ఏమి కష్టం? నేను ఒకరికి 100 రూపాయలు తీసుకోండి, వాడు ఇప్పుడు 10,000 వడ్డేసినాడు. ఏం చేయాలా సార్? కష్టం వస్తా. చాలామంది చెప్తారు, ఇంట్లో నెమ్మది లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు, నా భర్త నాకు సహకరించడం లేదు. దయ్యం కొడితే రకరకాలుగా నష్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దయచేసి గమనించాల్సింది దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలు కొంతమంది వినరు, ఆడగిరి ఏడగిరి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. దయచేసి వినాలండి సార్, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దయ్యం కొడితే రకరకాల దెబ్బలు కోలుకోలేం. అందుకంటాడు, నీ చేతిలో నీ ఖడ్గం ఉంటే ప్రభువు చేతిలో ఉన్న ఖడ్గాన్ని చూసి ఆ వంకర సర్పమైనటువంటి మకరము కానీ, తీవ్ర సర్పమైన మకరము కానీ నీ జోలికి రాకుండా
ప్రభు దానిని గద్దించును. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు తప్పించబడతావు. ప్రతిరోజు కూడా నీవు తప్పించబడటానికి అవకాశాలు ఉంటాయి.